అది ధర్మపురం అనే ఒక పల్లెటూరు. ఆ ఊరికి ఆధారమైన ఒక పెద్ద చెరువు. ఆ ఏడు ఎండల తీవ్రతకు పూర్తిగా ఎండిపోయింది. వానదేవుడు కరుణించలేదు. ఆకాశం నుండి సూర్యుడు నిప్పులు వాన కురిపిస్తున్నాడు. నేలలు నెర్రలిచ్చాయి. పశువులకు పక్షులకు గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి. ఊరి ప్రజలు దాహంతో గొంతెండిపోయి ఏమీ చేయలేక పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఆ ఊరిలో రామన్న అనే ఒక పేద బెస్తవాడుండేవాడు. అతని భార్య సీతమ్మ. అదే ఊరిలో రంగయ్య, అతని భార్య లక్ష్మి మరియు ఊరి పెద్ద దిక్కైన పార్వతమ్మ అనే ఒక వృద్ధురాలు ఉన్నారు. ఒకరోజు మండుటెండలో గ్రామస్తులంతా చెట్టు కింద చేరి తమ బాధలు చెప్పుకుంటున్నారు. ఏంటండి ఈ ఎండలు? నా 50 ఏళ్ల జీవితంలో ఇలాంటి ఎండలు చూడలేదు. పొలాలు ఎండిపోయి రాళ్లుగా మారాయి. గాలి కూడా నిప్పుల కొలువుల నుండి వస్తున్నట్టు తగులుతోంది. కనీసం దాహం తీర్చుకుందామంటే ఊళ్ళో ఉన్న బావులన్నీ అడుగంటిపోయాయి. లక్ష్మి నిట్టూరుస్తూ, అవునండి, ఉదయం లేచినప్పటి నుండి బిందెడు నీరు కోసం ఎన్ని కిలోమీటర్లు నడవాల్సి వస్తుందో తెలుసా? పక్క ఊరి సరిహద్దుల్లో ఉన్న చిన్న బావు దగ్గరికెళ్ళి ఆ బురద నీటినే వడగట్టుకుని తాగుతున్నాం. ముసలి వాళ్ళు దాహంతో అల్లాడిపోతుంటే చూడలేక కడుపు తరుక్కుపోతుంది. పార్వతమ్మ వణుకుతున్న గొంతుతో, నాయనా రంగయ్య, లక్ష్మి, దేవుణ్ణి నిందించకండి. మనం చేసిన తప్పులకి ప్రకృతి మనకి శిక్ష వేస్తోంది. చెట్లను నరికేసి భూమిని ఇష్టానుసారంగా వాడేసుకున్నాం. ఇప్పుడు భూమాత కన్నీరు కూడా ఎండిపోయింది. నా చిన్నతనంలో ఈ ధర్మపురం చెరువులో నీళ్లు సముద్రంలా ఉరకలేసేవి. మన కర్మ అనుభవించక తప్పదు తల్లి. రామన్న బాధగా చూస్తూ, పార్వతమ్మ గారు చెప్పింది నిజమే రంగన్నయ్య. నా బతుకు తెరువు ఆ చెరువు మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఆ చెరువులో వాన పొట్టు లేదు. ఇక చేపలు ఎక్కడి నుండి వస్తాయి? ఇంట్లో పూట గడవడమే కష్టంగా ఉంది. కానీ నా బాధ కన్నా ఊరి జన దాహంతో అల్లాడిపోవడమే నన్ను మరీ బాధిస్తుంది. ఎక్కడో ఒక చోట నీటి జాడ దొరకకపోదు. ఆ ఆశతోనే నేను ప్రతిరోజు చెరువులోకి వెళ్లి వెతుకుతున్నాను. ఏమండి, మన ఇంట్లో తినడానికి పిడికెడు గింజలు లేకపోయినా దేవుడి మీద భారం వేసి వెతుకుతున్నారు. ఆ భగవంతుడు మనల్ని నిరాశపరచుడు. అందరి దాహం తీర్చేదారి ఏదో ఒకటి ఖచ్చితంగా చూపుతాడు. రంగయ్య నవ్వుతూ, సీతమ్మ, నీకింకా ఆశలు మిగిలే ఉన్నాయా? ఆ చెరువులో ఈ మట్టి పెట్టెలు మాత్రమే ఉన్నాయి. నీ భర్త ఏవో చేపలుంటాయని పిచ్చివాడ్ల వెతుకుతున్నాడు. ఎండకు సొమ్మసిల్లడం తప్ప లాభం లేదు. ఏదైనా కూలి పని చూసుకోవచ్చు కదా. రామన్న శాంతంగా, అన్నా రంగయ్య, కూలి పని చేస్తే నా ఒక్కడి కడుపు నిండుతుంది. కానీ ఆ చెరువులో ఏదైనా అద్భుతం జరిగి గుక్కడి నీరు దొరికితే ఊరందరి కడుపు చల్లబడుతుంది కదా. నా ప్రయత్నం నేను చేస్తాను. గ్రామస్తులు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. రామన్న తన చేతిలో గుణపం పట్టుకుని మండుతున్న ఎండను కూడా లెక్క చేయకుండా ఆ ఎండిపోయిన పెద్ద చెరువు మధ్యలోకి నడుచుకుంటూ వెళ్ళాడు. రామన్న తనలో తాను మాట్లాడుకుంటూ, పాదాలు కాలిపోతున్నాయి. ఈ చెరువు ఒకప్పుడు పండగలా ఉండేది. ఇప్పుడు భయంకరంగా ఉంది. ఎక్కడైనా కాస్త తడిమట్టి కనిపిస్తే లోపలేవైనా చేపలు దాక్కుని ఉంటాయేమో. సీతమ్మ ఆకలితో ఉంది. అలా కొంత దూరం వెళ్ళాక ఒక దృశ్యం కనిపించింది. ఒరే, ఇక్కడ మట్టి కాస్త నల్లగా తడిగా ఉన్నట్లుందే. భూమి కాస్త మెత్తగా అనిపిస్తుంది. కాస్త తవ్వి చూస్తాను. గుణపంతో తవ్వడం మొదలు పెడతాడు. అబ్బా, మట్టి గట్టిగా ఉంది. అయినా వదలను. మరి కాస్త లోతుగా తవ్వగానే, అరెరే, మట్టికి బదులు బురద నీరు వస్తుంది. ఇంకా తవ్వగా అకస్మాత్తుగా స్వచ్ఛమైన నీటి ఊట ఊపికొస్తుంది. ఓ దేవుడా, స్వచ్ఛమైన నీరు పైకి ఉబికొస్తుంది. నేను చేపల కోసం వెతికితే నువ్వు నాకు ప్రాణధారణిచ్చావా తండ్రి? ఆ నీరు తాగుతాడు. ఎంత తీయగా ఉంది. ఈ కొద్దిపాటి నీరు నా ఒక్కడికే కాదు, ఊరందరికీ దక్కాలి. దీన్ని ఒక పెద్ద గుండంగా మారుస్తాను. వెంటనే వెళ్ళి సీతమ్మకు చెప్పాలి. రామన్న ఎంతో సంతోషంగా పరుగు పరుగున తన గుడిసెకు చేరుకుంటాడు. రామన్న ఆనందంతో, సీతమ్మా, బయటికి రా. నీకు గొప్ప శుభవార్త. మన కష్టాలు, ఊరి కష్టాలు తీరిపోయాయి. ఏంటండి అంత ఆయాసపడుతున్నారు? కళ్ళల్లో అంత ఆనందం ఉంది. ఏంటి, పెద్ద చేప ఏమైనా దొరికిందా? రామన్న నవ్వుతూ, చేప కాదే సీతమ్మ, ఆ దేవుడు మనకి ఏకంగా ఒక జీవనదిని చూపించాడు. చెరువు మధ్యలో తడిమట్టి కనిపిస్తే తవ్వాను. అక్కడ నా అదృష్టం కొద్దీ ఒక స్వచ్ఛమైన నీటి ఊట కనిపించింది. సీతమ్మ ఆశ్చర్యంతో, నిజమా అండి? ఈ మండుటెండలో నీటి ఊట దొరికిందా? మన ఊరి ప్రజల దాహం తీర్చే దారి దొరికిందన్నమాట. అయితే వెంటనే వెళ్ళి కుండలు నింపుకుందాం పదండి. ఈ ఊరి జనాలకు కూడా పంచుదాం. లేదే సీతమ్మ, ఆ ఊట చాలా చిన్నదిగా ఉంది. దాన్ని అలాగే వదిలేస్తే ఈ ఎండ వేడికి మళ్ళీ ఎండిపోవచ్చు. రేపటి నుండి నేను చేపల కోసం వెతకడం మానేస్తాను. రాత్రింబవళ్ళు కష్టపడి ఆ ఊట చుట్టూ మట్టిని తవ్వి ఒక పెద్ద నీటి గుండం తయారు చేస్తాను. అప్పుడు ఆ ఊట నీరు ఆ గుండంలో నిలిచి ఊరి ప్రజలందరికీ దాహం తీరుస్తుంది. మీ ఆలోచన గొప్పదేనండి. కానీ మీరు రాత్రింబవళ్ళు ఆ మండుటెండలో మట్టి తవ్వుతూ కూర్చుంటే మనకు పూట ఎలా గడుస్తుంది? నీరసంతో మీ ఆరోగ్యం పాడైపోతే ఎలా? ఆ ఊరి జనం కోసం మనం ఎందుకు ఇంత కష్టపడాలి? రామన్న ప్రేమగా,
సీతమ్మ, జనం దాహంతో అల్లాడుతుంటే మనం మాత్రం స్వార్థంగా పొట్ట నింపుకోవడం న్యాయమా? మన కష్టం వల్ల 10 మంది దాహం తీరితే వాళ్ళ ఆనందం ముందు ఈ ఆకలి ఒక లెక్క కాదు. నలుగురి కోసం కష్టపడితే ఆ పైవాడు మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టడు. సీతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ, మీ ఆశయం చాలా గొప్పది. నా కడుపు మాడినా సరే రేపటి నుండి మీకు నేను చేదోడు వాదుడుగా ఉంటాను. ఊరి జనాల దాహం తీర్చడమే మన లక్ష్యం. మరుసటి రోజు ఉదయం నుండే రామన్న, సీతమ్మ ఆ ఊట చుట్టూ గుణపంతో తవ్వడం మొదలుపెట్టారు. మండుతున్న ఎండను లెక్క చేయకుండా కష్టపడుతున్నారు. అటుగా వెళ్తున్న రంగయ్య, లక్ష్మి అక్కడికొచ్చారు. ఏవయ్యా రామన్న, నీకేమైనా మతేమైనా పోయిందా? ఈ ఎండలో ఆ మట్టిని ఎందుకు తవ్వుతున్నావు? నిధి దొరికినట్లు పగలెంబడి కష్టపడుతున్నారు. ఆ దేవుడి కలలోకొచ్చి ఇక్కడ బావి తవ్వమని చెప్పాడేమోలే. ఈ రాళ్లలో గుణపాలు వేస్తే నీళ్ళొస్తాయా? వీళ్ళకేదో పెద్ద పిచ్చి పట్టినట్లే ఉంది. రామన్న ఓపికగా, అన్నా రంగయ్య, ఇది పిచ్చి కాదు. ఇక్కడ భూమి లోపల ఒక నీటి ఊట దొరికింది. దాన్ని అందరికీ అందేలా పెద్ద గుండం చేద్దామని తవ్వుతున్నారు. మీరు కూడా మాతో చేతులు కలిపితే పని తొందరగా అవుతుంది. ఓహో, నీకేదో నీళ్లు కనిపిస్తే నేను వచ్చి కూలీ పని చేయాలా? నాకైతే నడవడానికే ఓపిక లేదు. ఆ ఓట నీళ్లు నువ్వే తాగి బతుకు, నాకెందుకు ఈ శ్రమ? పదలక్ష్మి. వాళ్ళు హేళన చేసి వెళ్లిపోయినా రామన్న ఏమాత్రం నిరుత్సాహపడలేదు. పగలు రాత్రి కష్టపడడం వల్ల 3 రోజులకు గుండం పెద్దదిగా తయారయ్యి సమృద్ధిగా నీరు చేరింది. ఒకరోజు మధ్యాహ్నం పార్వతమ్మ ఎండకు తాళలేక ఆ దారిలో వెళుతూ నీరసంతో తూలి కింద పడబోయింది. పార్వతమ్మ ములుగుతూ, నాయనా, గొంతెండిపోతోంది, కళ్ళు తిరుగుతున్నాయి. అత్తయ్య, పార్వతమ్మ అత్తయ్య, ఎంత నీరసంగా ఉన్నారు. అయ్యయ్యో, ఆగండి, ఇప్పుడే ఊట నీళ్లు తీసుకొనొస్తాను అంటూ నీళ్లు తాగిస్తుంది. ఎంత చల్లగా ఎంత కమ్మగా ఉన్నాయమ్మా ఈ నీళ్లు. నా ప్రాణాలు నిలబెట్టావు తల్లి. ఈ ఎండిపోయిన చెరువులో మీకు నీళ్ళెలా దొరికాయి? దేవుడి దయ వల్ల ఇక్కడొక అద్భుతమైన నీటి ఊట దొరికింది. ఊరి జనాల దాహం తీర్చడం కోసం నేను, సీతమ్మ కలిసి దీన్ని పెద్ద గుండంగా మార్చాం. ఇప్పుడు ఇందులో ఊరందరికీ సరిపడా స్వచ్ఛమైన నీరుంది. మీరు వెళ్ళి జనాలందరికీ ఈ విషయం చెప్పండి. ఎంత గొప్ప మనసు నాయనా నీది. నీ స్వార్థం చూసుకోకుండా ఊరి కోసం రేయింబగళ్ళు కష్టపడి ఈ జలధారను వెలికి తీశావు. నీ రుణం ఈ ఊరు తీర్చుకోలేదు. నేను వెంటనే వెళ్ళి అందరికీ చెబుతాను. అదే సమయంలో ఆ దారికుండా ఒక బాటసారి నడుచుకుంటూ వచ్చాడు. అతడి దుస్తులు మాసిపోయి అలసటతో ఉన్నాడు. వాస్తవానికి అతడు ఆ ప్రాంతానికి జమీందారు. తన ప్రజలు ఈ కరువులో ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి మారువేషంలో వచ్చాడు. బాటసారి అలసటగా నటిస్తూ, అయ్యా, చాలా దూరం నుండి నడిచొస్తున్నాను. ఈ మండుటెండకు శరీరం కాలిపోతుంది. దయచేసి గుక్కడు నీరుంటే పోయండి బాబు. అయ్యో రండయ్యా, ముందు ఈ చెట్టు నీడని కాస్త కూర్చోండి. సీతమ్మ, వెంటనే ఒక కుండలో మన ఊట నీళ్లు తీసుకొనిరా. సీతమ్మ కుండతో నీళ్లు తీసుకొనొచ్చి, ఇవిగోండి బాబు, ముందు నీళ్లు తాగి దాహం తీర్చుకోండి. బాటసారి నీళ్లు తాగి, అబ్బా, ఏమి రుచి! ఈ పాడుపడిన చెరువులో ఇంత తీయని నీరు ఎలా దొరికింది? దాంట్లో ఎన్నో ఊళ్ళు చూశాను, ఎక్కడా చుక్క నీరు లేదు. జనం స్వార్థంతో ఒకరికొకరు సాయం చేసుకోకుండా బతుకుతున్నారు. కానీ మీరు ఈ ఎండలో ఇక్కడ గుండం తవ్వుతున్నారు. ఎంత కష్టం ఎందుకు చేస్తున్నారు? ఊరి జనం మీకు సాయం చేయలేదా? అయ్యా, ఊరి జనం నీరసంతో బాధపడుతున్నారు. వారికి పనిచేసే ఓపిక ఎక్కడిది? ఆ దేవుడు నాకు ఈ ఊటం చూపించాడు. దీన్నొక్కడే దాచుకుంటే పాపం చుట్టుకుంటుంది. అందుకే భార్యాభర్తలం కలిసి ఈ గుండం తవ్వాం. నా ఒంట్లో ఓపికన్నంత వరకు ఈ ఊరి జనాలకు నా వల్ల అయిన సాయం నేను చేస్తాను. మీ మాటలు వింటుంటే ఎంతో సంతోషంగా ఉంది రామన్న. నీకు తినడానికి సరైన తిండి లేదు, అయినా నీ గుండెలో ఎంత దయ ఎలా ఉంది! స్వార్థం నిండిన లోకంలో నీలాంటి వాళ్ళు ఉండడం ఆశ్చర్యం. నీ సేవను దేవుడు కూడా ఖచ్చితంగా గుర్తిస్తాడు. అప్పటికే విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా చేతుల్లో బిందెలు పట్టుకొని ఆ చెరువు వద్దకు పరుగు పరుగున వచ్చారు. అందులో రంగయ్య, లక్ష్మి కూడా వచ్చారు. రంగయ్య పశ్చాత్తాపంతో, నన్ను క్షమించడమన్నా, నిన్ను హేళన చేశాను. నువ్వు మా పాలిటి దేవుడివి. నీ కష్టం వల్ల ఈ రోజు మేము దాహం తీర్చుకోగలుగుతున్నాం. లక్ష్మి ఏడుస్తూ, అవును రావన్న, నేను నిన్ను మాటలన్నా కూడా కోపికిచ్చుకోకుండా నీ పని చేశావు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేవు. బాటసారి తన తలకు ఉన్న మురికి గుడ్డను తీసేసి రాజసంగా నిలబడి, విన్నారు కదా గ్రామస్తులారా, రామన్న మనసు ఎంత స్వచ్ఛమైనదో ఈ రోజు అందరికీ తెలిసింది. గ్రామస్తులందరూ ఆశ్చర్యంగా, అయ్యో, మీరు మా జమీందారు గారు మారువేషంలో వచ్చారా? అవును, కరువులో జనాలు ఒకరికొకరు ఎలా సాయం చేసుకుంటున్నారో చూడ్డానికని వచ్చాను. ఎక్కడ చూసినా స్వార్థపరులే కనిపించారు. కానీ ఇక్కడ తన ఆకలిని లెక్క చేయకుండా 10 మంది కోసం రాత్రింబవళ్ళు కష్టపడిన రామన్నను చూసి నా మనసు సంతోషంతో నిండిపోయింది. రామన్న వినయంగా, ఇది నేను చేసిన చిన్న సాయం, అంతా దేవుడి దయ. కాదు రామన్న, ఇతరుల కోసం కష్టపడే మనసుండడం గొప్ప వరం. నీ సేవకు నేను మురిసిపోయాను. నీకొక గొప్ప బహుమతి ఇస్తున్నాను. ఈ ఊరి చివరున్న 10 ఎకరాల మామిడి తోటను నీకు రాసిస్తున్నాను. ఇకపై నువ్వు పేదరికంత బాధపడాల్సిన అవసరం లేదు.
అంతేకాదు ఈ ఊరి చెరువును బాగు చేయడానికి రేపే మనుషులను పంపిస్తాను. మహారాజా, మీ దయకు వందనాలు. మీరు మా పాలిట దేవుడిలా వచ్చారు. చూసారా చెల్లారా, కష్టపడి నలుగురికి సాయం చేస్తే భగవంతుడే అదృష్టం రూపంలో వచ్చి సాయం చేస్తాడు. ఊరి జనమంతా ఆనందంగా నినాదాలు చేశారు. జమీందారు గారు ఇచ్చిన తోట ద్వారా వచ్చిన ఆదాయంతో రామన్న పేదలకు సాయం చేస్తూ తన పరోపకార గుణాన్ని కొనసాగించాడు. ఊరి జనాలు కూడా స్వార్థం విడిచి ఐక్యమత్యంతో ఎదుర్కొన్నారు. ఈ కథలోని నీతి ఏంటంటే, మన స్వార్థం కోసం కాకుండా నలుగురి కోసం కష్టపడితే ఆ భగవంతుడి అదృష్టం రూపంలో ఏదో ఒక దారిలో సాయం చేస్తాడు. నిస్వార్థ సేవకు ఎప్పటికీ ఓటమి లేదు. ఒక పచ్చని పల్లెటూరు. అక్కడ రాము, సోము అనే ఇద్దరు ప్రాణ స్నేహితులుండేవారు. రాముకు తాతల కాలం నాటి చేనేత వృత్తి అంటే గౌరవం ఉన్నా బద్ధకం ఎక్కువ. సోముకు వ్యవసాయం అంటే ఇష్టం ఉన్నా కష్టపడడం అంటే విముఖత. వీరిద్దరికి అప్పులు చేసి కాలక్షేపం చేయడం ఒక అలవాటుగా మారింది. వీరి భార్యలు సీత, గీత. ఒక మధ్యాహ్నం వేళ రాము ఇంటి అరుగు మీద రాము, సోము వాలిపోయి కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. వీధిలో ఎండ మండిపోతుంది. చూసావా సోము, ఈ ఎండలు మండిపోతున్నాయి. అస్సలు వారాలు లేవు. ఈ వేడిలో మగ్గం మీద కూర్చొని ఆ నూలు పోగలు లెక్క పెట్టాలంటే ఒళ్ళు సహకరించడం లేదు. రంగులు వేయడం, నూలు వడకడం, అబ్బో చాలా శ్రమతో కూడిన పని. మన వల్ల అవుతుందో చెప్పు? నిజమే రాము, నా పరిస్థితి కూడా ఏం బాగలేదు. పొలానికి వెళ్దామంటే ఆ గట్లు ఎక్కడం, నీరు పట్టడం అంటేనే నీరసం వస్తుంది. అందుకే నిన్ననే ఆ సాహుకారి దగ్గరికి వెళ్ళి మరికొంత అప్పడిగాను. ఆయన కూడా ఏమీ అనకుండా ఇచ్చాడు. ప్రస్తుతానికి ఈ నెల గడిస్తే చాలు, రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు. నేను కూడా మొన్ననే ఆ వడ్డీ వ్యాపారి దగ్గర సంతకం పెట్టి 5,000 తెచ్చాను సోము. ఇంట్లో సీత రోజు గొడవ పడుతూనే అడుగుంది, ఏదైనా పని చెయ్యండి, అప్పులు తీర్చండి అని. కానీ మనకు ఈ ఎండలలో కష్టపడడం అస్సలు అలవాట్లేదు కదా. మన తాతల కాలం అంటే వానలు బాగా పడేవి, అప్పుడు కష్టపడినా తృప్తి ఉండేది. ఇప్పుడు అంతా మారిపోయింది. ఏమండి, ఎప్పుడు ఆ పాతకాలం ముచ్చట్లేనా? అప్పులు తెచ్చి పప్పు కూడా తింటే ఎన్ని రోజులు గడుస్తుంది? పక్కనున్న లక్ష్మీ సరస్వతులకు పెళ్లిడొచ్చింది. వాళ్ళ పెళ్లిళ్ళు చెయ్యాలి, చేతిలో చిల్లిగవ్వలేదు. మీరేమో ఇలా బద్ధకంతో కాలం గడుపుతున్నారు. సాహుగారి ఇంటికి వచ్చి తిడుతుంటే మీకు సిగ్గుగా అనిపించడం లేదా? గీత, సోము భార్య, రాము ఇంటి దగ్గరికి వచ్చి, అవునక్క, మా ఇంట్లో పరిస్థితి కూడా అంతే. ఈయనకు పొలం వైపు వెళ్లడమే ఇష్టం లేదు. ఎవరైనా ఏదైనా పని చేయమని అడిగితే అదృష్టం వస్తుందిలే అని కబుర్లు చెబుతారు. ఇంట్లో తినడానికి గింజలు లేకపోయినా పర్వాలేదు, కానీ వీధి అరుగుల మీద కూర్చొని తిరగడం మాత్రం మానరు. ఇలా అయితే మన బ్రతుకులు బజారున పడతాయి. ఓ గీత, నీకేమీ తెలియదు. మేమిక్కడ కూర్చొని ఊరికి కబుర్లు చెప్పుకోవడం లేదు. రేపు పొద్దున ఏదో ఒక అద్భుతం జరగకపోతుందా? ఆ సాహుకారి దగ్గర తీసుకున్న డబ్బుతో ఏదైనా వ్యాపారం చేయాలని మా ఆలోచన. కానీ ఏ వ్యాపారం చేయాలో తేల్చుకోలేకపోతున్నాం. లక్ష్మి, రాము చెల్లి, తన చేతిలో ఉన్న పాత కుట్టు మిషన్ భాగాన్ని తుడుస్తూ, అన్నయ్య, అదృష్టం అంటే ఆకాశం నుండి ఊడిపడదు. అది మనం చేసే పనిలోనే ఉంటుంది. నువ్వు మగ్గం పక్కన పెట్టి నెలలు గడుస్తోంది. మన తాతలు సంపాదించిన పేరు, ఆ చేనేత నైపుణ్యం అంతా మట్టిలో కలిసిపోతుంది. మనం కష్టపడుకున్న దేవుడు కూడా ఏమీ ఇవ్వడు. సరస్వతి, సోము చెల్లి గీత వెనకాలే వచ్చి, అవును వదినా, ఈ ఊర్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నారు. కొంతమంది పాడి ఆవులను పెంచుతున్నారు, మరికొందరు కుట్టు పని చేస్తున్నారు. కానీ మన అన్నయ్యలు మాత్రం ఇలా గాలి కబుర్లతో గడుపుతున్నారు. నాకు ఒక ఆలోచన ఉంది. మనం ఎందుకు వీరి కోసం ఎదురు చూడాలి? మనమే ఏదో ఒకటి మొదలు పెడితే ఎలా ఉంటుంది? మీరు ఆడవాళ్ళు, మీకు ఈ లోక జ్ఞానం లేదు. మీరేం చేస్తారు? ఇంట్లో వంట పని చూసుకోండి చాలు. మాకు ఎలా బ్రతకాలో తెలుసు. తెలుసు కాబట్టే ఊరంతా అప్పులు చేశారు. ఇప్పుడే ఆ వడ్డీ వ్యాపారి ఇటుగా వస్తున్నాడు. ఆయనకి ఏం సమాధానం చెబుతారో మేము చూస్తాం. కొద్దిసేపటికే వడ్డీ వ్యాపారి సాహుకారి గంభీరంగా రాము ఇంటి ముందు ఆగుతాడు. ఆయన వెనక ఇద్దరు మనుషులుంటారు. రే రాబో, అరుగు మీద రాజులా కూర్చున్నావు. 3 నెలల నుండి వడ్డీ కట్టడం లేదు, అసలు ఊసే లేదు. ఇప్పుడే డబ్బులు ఇస్తావా, లేక నీ ఇంట్లో ఉన్న మగ్గాన్ని, ఆ సామాన్లను జప్తు చేసుకోమంటావా? మాటిస్తే తప్పకూడదు, కానీ నువ్వు మాత్రం అబద్ధాలు చెబుతూ తిరుగుతున్నావు. రాము వణికిపోతూ, అయ్యో సాహుకారు గారు, ఈ 1 నెలకు గడువు ఇవ్వండి, ఎలాగైనా కడతాను. ప్రస్తుతం వాన లేక మగ్గం పని సాగడం లేదు. ఇలాంటి సాకులు చాలా విన్నాను. నువ్వు మగ్గం పని చేయవని, ఊరంతా తిరిగి అప్పులు చేస్తావని నాకు తెలుసు. రేపు సాయంత్రం లోపు కనీసం సగం డబ్బు అందకపోతే మర్యాదగా ఉండదు. నీ మగ్గాన్ని తీసుకెళ్లి వేలంలో వేస్తాను, గుర్తుంచుకో. సాహుకారి కోపంగా వెళ్లిపోతాడు. రాము, సోము ముఖాలు చిన్నపోతాయి. చుట్టుపక్కల వాళ్ళందరూ వింతగా చూస్తూ ఉంటారు. సీత కళ్ళల్లో నీళ్లతో, చూసారా, ఊరందరి ముందు ఎంత అవమానం! అప్పుల బాధ కంటే ఈ అవమానం భరించడం మా వల్ల కావడం లేదు.
ఇప్పటికైనా మీ బద్ధకం వదిలించుకోండి. మన ఇల్లు గడవాలంటే మనం మారాలి. వదినా, నేనొక ముఖ్యమైన విషయం చెబుతాను వినండి. నిన్న నేను పట్నానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రభుత్వ శిక్షణా కేంద్రం చూశాను. అక్కడ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు శిక్షణ ఇస్తున్నారు. అలాగే ప్రభుత్వం పాడి పరిశ్రమ కోసం తక్కువ వడ్డీకి రుణాలిస్తోంది. లక్ష్మి నేను వెళ్లి ఆ వివరాలన్నీ తెలుసుకున్నాం. అవునన్నయ్య, మేము నలుగురం కలిసి ఒక బృందంగా ఏర్పడతాం. మేము కుట్టు పని నేర్చుకుంటాం. అలాగే పాడి ఆవులను కొని పాలు అమ్ముతాం. మీరు బద్ధకాన్ని వీడితే మాకు సహాయంగా ఉండొచ్చు. మీరు మగ్గం మీద మంచి నమూనా నేస్తే మేము వాటిని కుట్టి పట్టణంలో అమ్ముతాము. ఆడవాళ్ళు బయటకు వెళ్ళి పని చేస్తారా? ఈ ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు? మన పరువు ఏమవుతుంది? ఊర్లో వాళ్ళు అప్పుల వాళ్ళు వచ్చి తిడుతుంటే చూసి నవ్వుకుంటున్నారు, కానీ మేం కష్టపడితే నవ్వరు. ఏవండి, ఒక్కసారి ఆలోచించండి. మన గౌరవం నిలబడాలంటే మనకు ఆదాయం ఉండాలి. పరువు అనేది తిండి లేనప్పుడు కాదు, కష్టపడినప్పుడు వస్తుంది. సరే గీత, నా తప్పు నాకు స్పష్టంగా తెలిసింది. సావుకారి తిట్టిన తిట్లు నా చెవిలో మారుమ్రోగుతున్నాయి. రేపటి నుండి నేను పొలం గట్టుకు ఎక్కుతాను. పిచ్చి మొక్కలు పీకేసి ఈ ఏడు ఎంతో కొంత పండిస్తాను. కనీసం మనకు కావలసిన గింజలైనా వస్తాయి. నేను కూడా మగ్గానికి మళ్ళీ ప్రాణం పోస్తాను. కానీ మన దగ్గర అసలు పెట్టుబడి లేదు కదా. నూనె కొనడానికి, పాడి ఆవులు కొనడానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? బాధపడకండి. నా దగ్గర నా పెళ్లినాడు అమ్మ ఇచ్చిన పాత బంగారు గాజులున్నాయి. వాటిని తాకట్టు పెడదాం. నాకంటే మన కుటుంబం ముఖ్యం. ఆ వచ్చిన డబ్బుతో మీరు నూలు కొనండి. మాకు 2 మంచి పాడి ఆవులను, 2 కుట్టు మిషన్లను తీసుకురండి. వదిన, నీ త్యాగం వృధాగా పోదు. మేము పగలు రాత్రి కష్టపడి ఆ గాజులను నెల రోజుల్లోనే విడిపిస్తాం. 6 నెలల సమయం గడిచింది. గ్రామంలో మార్పు కనిపిస్తోంది. రాము ఇంటి పక్కన ఒక పెద్ద కొట్టాయి వెలిసింది. అక్కడ లక్ష్మి, సరస్వతి కుట్టు మిషన్ల మీద వేగంగా పనిచేస్తున్నారు. లక్ష్మి, ఈ వారం మనకు పట్టణం నుండి చాలా పెద్ద గిరాకీ వచ్చింది. మన రాము అన్నయ్య నేసిన చేనేత వస్త్రాల మీద మనం మగ్గంతో చేసిన పని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ 10 జతల బట్టలు రేపు సాయంత్రానికి సిద్ధం చేయాలి. అవును సరస్వతి, చూడు మన వదినలు ఎలా కష్టపడుతున్నారు. సీత వదిన, గీత వదిన తెల్లవారుజామునే 3 గంటలకు లేచి ఆవుల పాలు పితికి సైకిల్ మీద వెళ్లి డైరీకి పంపిస్తున్నారు. ఆ ఆదాయంతో సహకారి అప్పులో సగం తీరిపోయింది. మిగిలిన సగం కూడా వచ్చే నెలలో కట్టేస్తాం. అక్కడికి రాము, సోము వస్తారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు చాలా చురుగ్గా, ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. రాము భుజం మీద నూలు వడకలున్నాయి. చెల్లమ్మా సరస్వతి, లక్ష్మి, ఒక శుభవార్త. ఈ రోజు పట్నంలో మన నూలు వస్త్రాలకు అద్భుతమైన గిరాకీ వచ్చింది. వ్యాపారులు ఇంకా ఎక్కువ చీరలు కావాలని అడుగుతున్నారు. ఇన్నాళ్ళు మగ్గం పని అంటే భారంగా అనిపించేది, కానీ మీరు కడుతున్న సమ్మునాలు చూశాక నాకు కొత్త ఉత్సాహం వచ్చింది. కష్టపడి పని చేయడంలో ఇంత ఆనందం ఉంటుందని నేను ముందే ఎందుకు గ్రహించలేదే? అవును రాము, నా పొలం వైపు కూడా చూడు. ఇప్పుడు అక్కడ పచ్చని పైరుగాలి ఊగుతోంది. నేను కష్టపడి బావిలో నుండి నీరు తోడి పంటను కాపాడుకున్నాను. చేతులకు మట్టి అంటుకుంటుంటే కలిగే తృప్తి అప్పు తెచ్చి జేబులో డబ్బులున్నప్పుడు కూడా రాలేదు. మనం బద్ధకాన్ని జయించాం రాము. చూసారా ఏవండి, 4 ఆడవాళ్ళు తలుచుకుంటే ఇల్లు ఎలా మారిపోతుందో. ఆ రోజు మనం ధైర్యం చేసి అడుగు ముందు వెయ్యకపోతే ఈ రోజు మనం వీధిలో ఉండేవాళ్ళం. బద్ధకం అనేది మనిషిని బ్రతికుండగానే చంపేస్తుంది, కానీ శ్రమ అనేది మనకు కొత్త జీవితాన్ని ఇస్తుంది. సీత వంటగది నుండి అందరికీ మజ్జిగ తెస్తూ, నిజమే గీత, మొదట్లో మాకు ఆవులు పాలు పితకడం, పట్టణం వెళ్లి కుట్టు పని నేర్చుకోవడం చాలా కష్టంగా అనిపించింది. చేతులు నొప్పి పుట్టేవి, నిద్ర సరిపోయేదే కాదు. కానీ ఇప్పుడు మనకు సొంతంగా సంపాదించుకునే శక్తి వచ్చింది. ఎవరి ముందో దగా పడాల్సిన అవసరం లేదు. మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలమనే నమ్మకం కలిగింది. అన్నయ్య, మన ఊర్లో మరికొంతమంది ఆడవాళ్లు కూడా మన దగ్గరకు వచ్చి పని నేర్చుకుంటామంటున్నారు. మనం ఈ కుట్టు పని కేంద్రాన్ని ఇంకా పెద్దది చేద్దామా? తప్పకుండా లక్ష్మి, ఇది కేవలం మన కుటుంబం కోసమే కాదు, మన ఊరి ఆడవాళ్ళందరికీ ఒక జీవనోపాధి కావాలి. మనం పొందిన విజయం అందరికీ అందాలి. మరో సంవత్సరం గడిచింది. ఇప్పుడు రాము, సోముల కుటుంబాలు గ్రామంలోని అత్యంత గౌరవప్రదమైనవి. సాహుకారి మళ్లీ వస్తాడు, కానీ ఈసారి ఆయన చేతులు కట్టుకుని వినయంగా ఉన్నాడు. రాముగారు, సోముగారు ఎలా ఉన్నారు? మీ అప్పు మొత్తం వడ్డీతో సహా గతేడాది తీరిపోయింది. మీ శ్రమ, మీ పట్టుదల చూసి నాకు ముచ్చటేస్తుంది. ఒకప్పుడు మగ్గం తీసుకెళ్తానని బెదిరించిన నేను ఈ రోజు మీకు దగ్గరకు ఒక సలహా కోసం వచ్చాను. మీ చెల్లెళ్ళు నడుపుతున్న ఈ స్వయం శక్తి కుట్టు కేంద్రం ఇప్పుడు జిల్లాలోనే పేరుగాంచింది. మా ఇంట్లో పెళ్ళుంది. 100 మందికి బట్టలు మీరే కుట్టి ఇవ్వాలి. తప్పకుండా సౌకర్య గారు, ఇదంతా దేవుడిదయ్యా. మరియు ఈ 4 ఆడవాళ్ళు అకుంఠిత దీక్ష. మేము కేవలం మా ఆలోచనలకు తోడుగా నిలిచాం అంతే. ఒకప్పుడు మేము బద్ధకంతో కాలం గడుపుతుంటే వీరొచ్చి హెచ్చరించి మా కళ్ళు తెరిపించారు. మీకు మేము ధన్యవాదాలు చెప్పుకోవాలి. అన్నయ్య, రేపు మన కేంద్రం ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ గారు వస్తున్నారు.
మన ఊరి మహిళలందరికీ మనం ఉచితంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభిస్తారు. మన కష్టం ఈరోజు ఒక ఊరికి వెలుగునిస్తోంది. నాకు చాలా గర్వంగా ఉంది సరస్వతి. ఒకప్పుడు అప్పుల వాళ్ళు వస్తారని భయపడి ఇంటి వెనక దాక్కునేవాడిని, కానీ ఈ రోజు ధైర్యంగా తలెత్తుకొని తిరుగుతున్నాను. నలుగురికి పనికిచ్చే స్థాయికి ఎదిగానంటే దానికి కారణం మనం వీడిన బద్ధకం, మనం పట్టిన శ్రమ. అవునన్నయ్య, మనం నేర్చుకున్న పాఠం ఒక్కటే. అప్పు చేయడం అంటే ఒక ఊపిలోకి దిగడం లాంటిది. అది బయటకు చూడడానికి సులభంగా అనిపించినా మనల్ని ముంచేస్తుంది. అదే శ్రమించడం అంటే కొండెక్కడం లాంటిది. మొదట్లో ఊపిరాడినంత కష్టంగా ఉన్నా శిఖరం చేరుకున్నాక కనిపించే దృశ్యం, ఆ అనుభూతి అద్భుతం. దాని ఫలితం జీవితాంతం మధురంగా ఉంటుంది. ఒక ఆహ్లాదకరమైన సాయంత్రం రాము, సోము తన భార్యలు మరియు చెల్లెళ్లతో కలిసి అరుగు మీద కూర్చొని సంతోషంగా ముచ్చటించుకుంటున్నారు. వారి కళ్ళల్లో తృప్తి కనిపిస్తోంది. ఇన్నాళ్ళు మనం బద్ధకంతో కాలం వృధా చేశాం సోము. మన చేతుల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది, శ్రమ అనేది మన చేతిలో ఉన్న గొప్ప ఆయుధం అని. ఇది మనల్ని దారిద్ర్యం నుండి రక్షిస్తుంది. నిజం రాము, శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. ఈ మాట మనం ఎప్పుడూ గుర్తించుకోవాలి. మన పట్టే కష్టం మనకే కాకుండా మన ఊరికి కూడా ఉపయోగపడుతుంది. మన కుటుంబం మళ్లీ చిగురించింది. ఆడవాళ్లు కేవలం వంటింటికి పరిమితం కాకుండా ఆర్థికంగా నిలబడితే ఇల్లు ఎలా మారుతుందో మనమే నిదర్శనం. లక్ష్మి, సరస్వతి పెళ్లిళ్లకు ఇప్పుడు మనం ఎవరిని అడగాల్సిన పనే లేదు. మన దగ్గరే తగినంత సంపాదన ఉంది. ఇక మీదట మన ఊర్లో ఎవరూ అప్పుల పాలు కాకూడదు. అందరూ కలిసి కష్టపడి పనిచేద్దాం. స్వయం శక్తితో అందరం అభివృద్ధి చెందుదాం. బద్ధకాన్ని వీడుదాం. కష్టే ఫలి అన్న మాటను నిజం చేద్దాం. అందరూ నవ్వుతూ ఒకరినొకరు అభినందించుకుంటారు. ఆ పల్లెటూరిలో చీకటి పడుతున్న వారి ఇంట్లో వెలుగుతున్న దీపం మాత్రం అందరికీ ఒక కొత్త దారిని చూపిస్తుంది. ఈ కథలోని నీతేంటంటే, శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది. బద్ధకాన్ని వీడి స్వయం శక్తితో పోరాడితే ఏదైనా సాధించొచ్చు. కష్టపడే తత్వం ఉన్నవారికి విజయం ఎప్పుడూ చేరువలోనే ఉంటుంది.